A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ఒక భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీతో పాటు పలు అభివృద్ధి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల రుణం తీర్చుకునేందుకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల నిధులు సిద్ధంగా ఉంచుతున్నామని సీఎం తెలిపారు. దీనికోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. మీ ఆనందం చూసినప్పుడు నేను పడిన కష్టం మర్చిపోయి ఇంకా గట్టిగా కష్టపడాలనే ఆలోచన మా అందరికీ వస్తా ఉంది. 63 లక్షల ఈరోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఈరోజు రోజులు మారాయి. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు తెలివితేటలతో పనిచేయాలి. ఒకప్పుడు గట్టిగా తవ్వేవాళ్ళం, వ్యవసాయం కూడా మడకలు దున్నేవాళ్ళం. నారు మళ్ళీ వేయాలన్నా పాత రోజులు నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తన దగ్గర సిపిఆర్ఓగా పనిచేసిన మధు అకాల మరణం పట్ల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎటువంటి అనారోగ్య సూచనలు లేకుండానే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం షాకింగ్ గా ఉందని పేర్కొన్నారు. మధు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల శ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంవత్సరంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుందని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకున్నామని గుర్తు చేశారు. మున్సిపల్ విద్యాశాఖలను సీఎం తన వద్దే పెట్టుకున్నారని, దీంతో ఆ వ్యవస్థలు కుప్పకూలే స్థాయికి చేరుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచిందని కేటీఆర్ విమర్శించారు. ఈ రకమైన నిర్ణయాలతో సామాన్యుడు జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్దం ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు. మీ అందరికీ ఏది 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2,321, ఇవాళ దాని ధర 3,315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్లకు జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి భోజనం పెట్టి చీఫ్ సెక్రటరీని డీజీపీని రైల్వే స్టేషన్కు పంపించి
వాళ్లకు జెండా ఊపి మీరు మీ ఊర్లకు వండి బిడ్డ మళ్ళా మెల్లగా తిరిగి రండి, మంచిగా తిరిగి రండి, భద్రంగా పోయి భద్రంగా రండి అని చెప్పి వాళ్లకు ఫ్రీగా రైల్లో పంపించిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంటాను, బీజేపీల వల్ల కాదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుంది. తెలంగాణలోని పేదలు బాగుంటారు. పేదల కష్టం తెలిసిన నాయకుడు, కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు, కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే మళ్ళీ మనకు న్యాయం జరుగుతుంది. అందుకే తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం. ఇంకొక 2 ఏళ్ళు ఉంది ఊపిరి బిగ. గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఐఎన్టీయూసీ పథకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల పోరాటాలకు నిరంతరం అండగా ఉంటామని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నూతన పార్టీ తరపున ఆమె మేడే పథకాన్ని ఆవిష్కరించారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు కవిత. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మిక లోకానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బుద్ధుని జయంతి సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున కార్మికులందరికీ కూడా రక్షణగా ఉంటామని మాట ఇస్తున్నాం. జై తెలంగాణ. కార్మికుల పోరాటాలు, త్యాగాలను ప్రతీక మేడే అని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మోండా డివిజన్ ఓల్డ్ జైల్ ఖానా వద్ద జీహెచ్ఎంసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో తలసాని పాల్గొని జెండాను ఎగరవేశారు. ముందుగా కార్మికులతో కలిసి ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ నేటికి చాలా రంగాలలో కార్మికులు తమ హక్కులు, సరైన వేతనం కోసం పోరాడుతున్నారని తెలిపారు. హక్కుల సాధన కోసం కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా తానున్నానని భరోసానిచ్చారు. శ్రీనివాస యాదవ్ గారి నాయకత్వం జోహార్ అమర వీరులకు. ప్రపంచ కార్మికులారా శ్రీనివాస యాదవ్ నాయకత్వం.
సికింద్రాబాద్ పరిధి బోయిన్పల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు విధానంలో పాత విధానాన్నే పాటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం వలన రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తే కష్టపడి పండించిన ఆ రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. దేశంలో తెలంగాణలో వరి పంట దాదాపుగా ఇప్పటికే మరి పంట వచ్చింది. ఇప్పుడు 64 లక్షల టన్నుల పంట ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. ఎండలు మడతా ఉన్నాయి, ఒక వైపున వర్షం ఇప్పుడు చెప్పలేము, అన్ని కళాలు ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వం ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్లో ఏ మిల్లుకు పోతుందంటే ఆ మండలి కూడా గ్రామం కూడా మిల్లుకు పోవాలి. ఆ మిల్లుకు పోతే ఆ మిల్లుడేమో మాకు అమాలి లేదు, లేక అదిలేదు, లేదు, మాకు కుర్త లేదు, గన్ని బ్యాగ్ లేవు, అవి లేవు అంటారు. రైతుల జీవితాలతో చెరగాట పడద్దు, రైతును ఇబ్బందుల పాలు చేయొద్దు. అందుకనే నేను మొన్ననే విజ్ఞప్తి చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీరు ఆలోచించి సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సమన్వయం చేసుకుని ఏదేమైనా గతంలో ఎట్లయితే సింగిల్ విండోల ద్వారా కొనుగోలు చేసిండ్రో, ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేసిండ్రో అట్లే కొనుగోలు చేసి తక్షణమే 10 రోజుల్లోనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళ డబ్బులు కూడా పే చేసి ఆదుకోవాల్సి ఇది అనుకున్నప్పుడు రైతు సంక్షేమం కొరకు ఆలోచన చేయాలని చెప్పి రైతులు ఇబ్బంది పాలు చేస్తే నష్టాలు ఇప్పటికే కష్టాలు పడతారు. ఇక రైతు పంట మొత్తం తడిచి ముద్దయితే ఆయన ఆత్మహత్య తప్ప వేరే మార్గం. పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి యాంటిసిపేట్ చేస్తే ఈ సమయంలోనే మనము సిటీ పోలీసులో కూడా మీరు చూసుంటారు, ఏ సమస్య రాకుండా ముందే అధికారులు ఎవరైతే స్పందిస్తారో వారు విజయం సాధిస్తారు ఈ అంశాల్లో కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలు జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం. మల్కాజిగిరి కమిషనరేట్ నూతన కమిషనర్గా సుమతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మాట్లాడుతూ తాను మొదటి మహిళా కమిషనర్గా నియమితం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వానికి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని చెప్పారు. టెక్నాలజీ సాయంతో క్వాలిటీ పోలీసింగ్ చేస్తామని ఆమె వెల్లడించారు.
శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పర్వత ఇవావిజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తి గ్రహాతిష్ఠ తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అయం ముహూర్తః స్ముహూర్తో అస్తు. నూతన పదవీ బాధ్యతా స్వీకార యోగ్యతా బల సిద్ధిరస్తు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామ శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేడే రోజే ఈ దుర్ఘటన జరగడం కార్మికులలో ఆందోళనను మరింత పెంచింది. పేరేపల్లి గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలలో బ్లాక్ 3లో ఈరోజు ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్లో పనిచేస్తున్న 9 మంది కార్మికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల శ్రమ సేవలను గుర్తించి వారి హక్కుల పరిరక్షణ సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చేస్తున్న కృషి ద్వారా మరొకసారి రుజువు చేసిందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చటాన్పల్లిలో రియల్ ఎస్టేట్ ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు భారీగా చెలరేగాయి. కేకేఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదర్శన వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శివ నాయక్
ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన, గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాద్యముల, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదర్శన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పంచనరసింహస్వామి ఆలయంలో సామూహిక గిరి ప్రదర్శనలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద ప్రతిష్ఠించిన పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరి ప్రదర్శన పూర్తి చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించగా అధికారులు లడ్డూ ప్రసాదం అందించారు. పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆయనకు ఆల్కహాల్ టెస్టు చేయాలని పట్టుబట్టాయి. ముఖ్యమంత్రి మద్యం మత్తులో సభకు వచ్చారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా రాష్ట్ర అధినేతపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున సభలోని సభ్యులందరికీ ఆల్కహాల్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక దినోత్సవం నాడు ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం అత్యంత సిగ్గుచేటు అని అభివర్ణించింది. ఆయన ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల నిరసనలతో సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ సమావేశం కార్మిక దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశమేనని, దయచేసి సభ్యులంతా సభ మర్యాదలు పాటించాలని కోరారు. ऑनरेबल मेंबर ने बहुत सीरियस चार्ज लगाया एंड दैट आल्सो ऑन द हेड ऑफ द स्टेट इफ इट इज ट्रू इस तो माड़ा दिन फिर नहीं हो सकता इट इज अ ब्लैक डे इन डेमोक्रेसी एक मिनट मेरी बेनती सर यू आर द कस्टोडियन ऑफ द हाउस मेरी गुजारिश है अल्का मीटर दा आ सारे इथे ने दरवाजे बंद करो सारे अल्का मीटर टेस्ट कटारू जिन्हें मेंबर लाल चंद बैठो हाँ जी बाजवा साहब की कहना चाहते तुसी सर एक ऑनरेबल मेंबर ने बहुत सीरियस चार्ज लगाया एंड दैट आल्सो ऑन द हेड ऑफ द स्टेट इफ इट इज ट्रू इस तो माड़ा दिन फिर नहीं हो सकता इट इज अ ब्लैक डे इन डेमोक्रेसी एक मिनट मेरी बेनती सर यू आर द कस्टोडियन ऑफ द हाउस मेरी गुजारिश है अल्का मीटर दा आ सारे इथे ने दरवाजे बंद करो
ਸਾਰਿਆਂ ਦਾ ਕਟਾਰੂ ਚੱਕ ਦੀ ਗੱਲ ਕਰੋ। ਮੀਟਰ ਟੈਸਟ ਕਟਾਰੂ ਚੱਕ ਜਿੰਨੇ ਮੈਂਬਰ ਲਾਲ ਚੰਦ ਬੈਠੋ। ਹਾਂਜੀ ਬਾਜਵਾ ਸਾਹਿਬ ਕੀ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦੇ ਤੁਸੀਂ? ਸਰ ਇੱਕ ਆਨਰੇਬਲ ਮੈਂਬਰ ਨੇ ਬਹੁਤ ਸੀਰੀਅਸ ਚਾਰਜ ਲਗਾਇਆ ਐਂਡ ਦੈਟ ਆਲਸੋ ਔਨ ਦੀ ਹੈਡ ਆਫ ਦੀ ਸਟੇਟ। ਇਫ ਇਟ ਇਜ਼ ਟਰੂ, ਇਸ ਤੋਂ ਮਾੜਾ ਦਿਨ ਫੇਰ ਨਹੀਂ ਹੋ ਸਕਦਾ। ਇਟ ਇਜ਼ ਅ ਬਲੈਕ ਡੇ ਇਨ ਡੈਮੋਕ੍ਰੇਸੀ। ਬੈਠੋ ਜੀ, ਬੈਠੋ। ਇੱਕ ਮਿੰਟ ਮੇਰੀ ਬੇਨਤੀ ਸਰ, ਯੂ ਆਰ ਦ ਕਸਟੋਡੀਅਨ ਆਫ ਦੀ ਹਾਊਸ। ਮੇਰੀ ਗੁਜ਼ਾਰਿਸ਼ ਹੈ ਅਲਕਾ ਮੀਟਰ ਦਾ ਆ ਸਾਰੇ ਇੱਥੇ ਨੇ, ਤੁਸੀਂ ਬੈਠੋ ਜੀ। ਦਰਵਾਜ਼ੇ ਬੰਦ ਕਰੋ। ਸਾਰਿਆਂ ਦਾ ਕਟਾਰੂ ਚੱਕ ਦੀ ਗੱਲ ਕਰੋ। ਮੀਟਰ ਟੈਸਟ ਕਟਾਰੂ ਚੱਕ ਜਿੰਨੇ ਮੈਂਬਰ ਲਾਲ ਚੰਦ ਬੈਠੋ। ਹਾਂਜੀ ਬਾਜਵਾ ਸਾਹਿਬ ਕੀ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦੇ ਤੁਸੀਂ? ਸਰ ਇੱਕ ਆਨਰੇਬਲ ਮੈਂਬਰ ਨੇ ਬਹੁਤ ਸੀਰੀਅਸ ਚਾਰਜ ਲਗਾਇਆ ਐਂਡ ਦੈਟ ਆਲਸੋ ਔਨ ਦੀ ਹੈਡ ਆਫ ਦੀ ਸਟੇਟ। ਇਫ ਇਟ ਇਜ਼ ਟਰੂ, ਇਸ ਤੋਂ ਮਾੜਾ ਦਿਨ ਫੇਰ ਨਹੀਂ ਹੋ ਸਕਦਾ। ਇਟ ਇਜ਼ ਅ ਬਲੈਕ ਡੇ ਇਨ ਡੈਮੋਕ੍ਰੇਸੀ। ਬੈਠੋ ਜੀ, ਬੈਠੋ। ਇੱਕ ਮਿੰਟ ਮੇਰੀ ਬੇਨਤੀ ਸਰ, ਯੂ ਆਰ ਦ ਕਸਟੋਡੀਅਨ ਆਫ ਦੀ ਹਾਊਸ। ਮੇਰੀ ਗੁਜ਼ਾਰਿਸ਼ ਹੈ ਅਲਕਾ ਮੀਟਰ ਦਾ ਆ ਸਾਰੇ ਇੱਥੇ ਨੇ, ਤੁਸੀਂ ਬੈਠੋ ਜੀ। ਦਰਵਾਜ਼ੇ ਬੰਦ ਕਰੋ। ਸਾਰਿਆਂ ਦਾ ਕਟਾਰੂ ਚੱਕ ਦੀ ਗੱਲ ਕਰੋ। ਮੀਟਰ ਟੈਸਟ ਕਟਾਰੂ ਚੱਕ ਜਿੰਨੇ ਮੈਂਬਰ ਲਾਲ ਚੰਦ ਬੈਠੋ। ਹਾਂਜੀ ਬਾਜਵਾ ਸਾਹਿਬ ਕੀ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦੇ ਤੁਸੀਂ? ਸਰ ਇੱਕ ఆనరబుల్ మెంబర్ నే बहुत సీరియస్ ఛార్జీలు. కేరళంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కిడంగూర్ మహావిష్ణు ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పింది. కోపంతో కారును, స్కూటర్లను తొండంతో ఎత్తిపడేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారు. తర్వాత రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి దాన్ని బంధించారు. వేడుకల్లో ఏనుగులను ఉపయోగించకూడదని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వాటిని స్వేచ్ఛగా వదిలేయాలని కోరుతున్నారు.